అందరికీ నమస్కారం. ఈరోజు చిరంజీవి గారికి సంబంధించి పాపం ఆయన బాధపడాలో లేదన్నప్పుడు సంతోషపడాలో కింద కామెంట్లో మీరే తెలియచండి. ఇవాళ శంకర్ ప్రసాద్ సినిమాకి సంబంధించి 42 కోట్లు అధికంగా వసూలు చేశారు. రిలీజ్కు ముందు రోజు స్పెషల్ షోలు అంటూ 600 రూపాయలు టికెట్ ధర పెట్టారు. ఆ తర్వాత రోజు వారం పాటు సింగిల్ స్క్రీన్లో 50 రూపాయలు, మల్టీప్లెక్స్ 100 రూపాయలు టికెట్ రేట్లు పెంచారు. అసలు టికెట్ రేట్లు పెంచొద్దని చెప్పేసి హైకోర్టు పదే చెప్పింది. మరల వాళ్ళు టికెట్ రేట్లు పెంచి 42 కోట్లు దాదాపు వెనకేశారు. ఆ డబ్బులు మొత్తం రికవరీ ఇచ్చారని చెప్పేసి శ్రీనివాస్ రెడ్డి ఒక లాయరు హైకోర్టుకి వెళ్ళాడు. హైకోర్టు సీరియస్ అయింది. ఎవరి మీద? సినిమా వాళ్ళ మీద, రాష్ట్ర ప్రభుత్వం మీద. ఏమని? ఆల్రెడీ ఎన్నోసార్లు ఎన్నో సినిమాలకు మేము వచ్చేసి టికెట్ రేట్లు పెంచొద్దని చెప్పిన తర్వాత హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అటువంటి ఐపీఎస్ ఆఫీసర్ ఆనంద్ మీరెలా మరల ఇలా చేశారు, కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారు మీరు అని చెప్పేసి ఆయనకు నోటీసులు ఇచ్చారు. అంటే రాష్ట్ర ప్రభుత్వానికి, జిఎస్టీ అధికారులకి అసలు ఈ సినిమా ఎంత కలెక్షన్ వసూలు చేసింది, ఎన్ని టికెట్లు అమ్ముడుపోయినాయి, ఆ టికెట్లో అధిక టికెట్ రేట్లు అన్నది ఎన్ని వసూలు చేశారు, ఆ లెక్కలు మొత్తం ఇవ్వండి అని చెప్పేసి థియేటర్ వాళ్ళు ఏమన్నారు, సినిమా వాళ్ళకి, ప్రొడ్యూసర్ వాళ్ళకి అండ్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి జిఎస్టీ వాళ్ళకి నోటీసులు పోయినాయి. ఎట్టి పట్ల కూడా ఎంత త్వరగా మొత్తం మాకు సబ్మిట్ చేయండి, తదుపరి విచారణ ఫిబ్రవరి 3కి వాయిదా వేస్తామని అన్నారు. సో ఇది విషయం. ఏంటి విషయం? చిరంజీవి మీద కోపమా అంటే కాదనాలి. ఎందుకు? చిరంజీవి హీరో, ఆయన రెమ్యూనరేషన్ ఆయన తీసుకున్నాడు. బట్ మరి ఎవరి మీద అన్నప్పుడు ఎవరి మీద కోపం కాదు, సామాన్య ప్రేక్షకుడి కోసం ఫేవర్గా ఉండటం కోసం కోర్టుకి అప్రోచ్ అవడం. ఏమని? అయ్యా నార్మల్ టికెట్ రేట్లో ఉంచండి, సామాన్య ప్రేక్షకుడు చూస్తాడు. అభిమానులు అన్న వాళ్ళు టికెట్ రేట్ ఎంత పెట్టినా కొంటారని చెప్పేసి టికెట్ రేట్ పెంచడం అంటే పాపం. అది మీరు ఎప్పటిలాగా టికెట్ రేట్లు ఉంచండి. 10 రోజులు ఆడాల్సిన బొమ్మ 20 రోజులు ఆడిద్ది. కాబట్టి టికెట్ రేట్లు యథావిధిగా ఉంచాలి, పెంచొద్దు. పెంచినప్పుడు మొత్తం రికవరీ చేయమని చెప్పారు. కోర్టు కూడా సీరియస్ అయింది. అసలు ఎలా పెంచుతారని చెప్పేసి సినిమాటోగ్రాఫర్ మంది కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏమంటారు, అసలు నాకు తెలియకుండా ఎన్ని జరుగుతాయని ఆయన అంటాడు, నా సంబంధం ఆయన అంటాడు. రేవంత్ రెడ్డి ఏమో వరం ఇచ్చాడు, బట్ కోర్టు మాత్రం ఆ వరాన్ని బ్యాక్ తీసుకొని డబ్బు మాత్రం రికవరీ చేద్దామని చూస్తుంది. మీరేమంటారు? టికెట్ రేట్లు పెంచడం కరెక్టా? ఆల్రెడీ రిలీజ్ అయింది, కలెక్షన్లు వచ్చున్నాయి. ఇప్పుడు వచ్చేసి ఆ రకంగా ఆ డబ్బులు ఎంత వసూలు చేసిన పైన అది డబ్బులు రికవరీ చేద్దామని చెప్పేసి కోర్టుకి వెళ్ళడం, కోర్టు సరే అనడం కరెక్టా? ఓవరాల్గా సగటు తెలుగు ప్రేక్షకుడి కోసం, సినీ ప్రేక్షకుడి కోసం కోర్టుకు వెళ్ళాడు ఆ లాయర్ శ్రీనివాస్ రెడ్డి. సో ఆయన చేసిన కరెక్టా? మీకేమన్నా కామెంట్లో తెలియచేయండి.